బిగ్ బాస్ సీజన్ 8 లో ఎక్కువగా ఎవరి పేరైనా వినిపిస్తుందంటే అది నాగమణికంఠ పేరని చెప్పుకోవాలి. హౌస్ లోకి వచ్చిన కొద్దిసేపటికే ఎలిమినేషన్ అనేసరికి ఒక్కసారిగా ఎమోషన్ తో ఊగిపోయారు. ఆ తర్వాత అది ప్రాంక్ అని తెలిసేసరికి సంతోషపడ్డారు. ఇక ఫస్ట్ వీక్ నామినేషన్ లో తన బాధను ఎమోషన్ ని పంచుకుంటూ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ కే కాకుండా చూసే ఆడియన్స్ కూడా కన్నీళ్లు పెట్టించాడు. భార్య అలా, స్టెప్ ఫాదర్ ఇలా, నాకు నా భార్య కావాలి, స్టెప్ ఫాదర్ కావాలి, నా పిల్లలు కూడా నాకు కావాలి అంటూ బిగ్ బాస్ తో కూడా తన బాధ చెప్పుకుంటూ ఎమోషనల్ అయ్యాడు. అప్పటి నుంచి నాగమణికంఠ భార్య ఎవరు, అసలు ఆమె ఎలా ఉంటారు, నాగమణికంఠ ఎందుకు అంత ఎమోషనల్ అవుతున్నారు తన భార్య గురించని చాలా మంది ఆడియన్స్ లో సందేహం ఏర్పడింది. ఇంతలోనే నాగమణికంఠ పెళ్లి వీడియో యూట్యూబ్ లో హల్చల్ అయింది. నాగమణికంఠ రీల్స్ లో అండ్ వెబ్ సిరీస్ లో చాలా క్యూట్ గా కనిపించే ఈయన బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చేసరికి చాలా ఫన్నీగా, జోయల్ గా ఉంటారనుకున్నారు. కానీ రియల్ లైఫ్ వేరు, రియల్ లైఫ్ వేరు అనేది నాగమణికంఠ బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆడియన్స్ కి అర్థమైంది. చాలా మంది ముస్తాబవుతూ సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ చాలా అఫీషియల్ గా, రిచ్ గా మేము అది కొన్నాం, ఇది కొన్నాం, ఈ రోజు ఇది తిన్నాం అంటూ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ రీల్స్ చేస్తూ ఉంటే చూసే ఆడియన్స్ అబ్బా వాళ్ళ లైఫ్ ఎంత బాగుంది, మా లైఫ్ ఏంటి ఇలా ఉందంటూ బాధపడుతూ ఉంటారు. కానీ బిగ్ బాస్ హౌస్ లోకి నాగమణికంఠ ఎంట్రీ ఇచ్చిన తర్వాత అర్థమైంది. రీల్ లో కనిపించే ఆ హ్యాపీనెస్, రీల్ లో కనిపించే ఆ సోకులు, రీల్స్ లో కనిపించే ఆ బిల్డప్లు అన్నీ కూడా ఆడియన్స్ ని ఆకట్టుకునే ప్రయత్నం తప్ప రియల్ లైఫ్ అందరికీ ఒకేలా ఉంటుంది. చూసే ఆడియన్స్ కన్నా చేసే ఇన్ఫ్లుయెన్సెస్ బాధలు ఇంకా ఎక్కువగా ఉంటాయి. ఆడియన్స్ నుంచి వచ్చే బ్యాడ్ కామెంట్స్ వల్ల వచ్చే ప్రెజర్ వాళ్లకు నిద్రలు కూడా పట్టవు. ఇప్పుడు నాగమణికంఠ ఫ్యామిలీకి కూడా ఇదే ప్రాబ్లం వచ్చింది. నాగమణికంఠ పెళ్లి వీడియో ఎప్పుడైతే సోషల్ మీడియాలో వైరల్ అయిందో అప్పటి నుంచి నాగమణికంఠ భార్యపై సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా ట్రోల్స్ వస్తూ ఉన్నాయి. దీంతో ఒక్కసారిగా నాగమణికంఠ సిస్టర్ తన వదిన ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఎమోషనల్ అయ్యారు. అందం అనేది మొహంలో కాదు, మనసులో ఉంటుంది. మనిషికి అందం కన్నా మనసు ముఖ్యం. మీరు ఇలా ట్రోల్స్ చేయడం వల్ల వాళ్ళు ఎంత బాధపడతారో మీకు తెలుసా? మీ సరదా కోసం మీరు ట్రోల్ చేస్తూ ఉంటారు, కానీ ఇది కరెక్ట్ కాదు. ఆ బాధ మా వదిన గారికి జీవితాంతం గుర్తుంటుంది అని ఎమోషనల్ అయ్యారు మణికంఠ సిస్టర్.